అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్ర ప్రబంధములోని ద్వితీయాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. నిక్కముదాపనీల ధరణీసురనందన ఇంక నీ పయించికే మనంబునకు ననుంచిత జుబారికి నపగించదో చొక్కి మరంద మధ్యముల చూరలన్ బాటలు వాడు తేంట్ల సొంపెక్కిన ఎట్టి పువ్వున్ పొదరిండ్లను కౌగిట గారవించదో ఓ బ్రాహ్మణ కుమారా, వాస్తవమైన విషయాన్ని దాచడం వల్ల ఏమి ప్రయోజనం? నా హృదయం పూర్తిగా నీపై ఆకర్షితమై నీ ప్రేమలో బంధించబడింది. ఇప్పుడు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి మన్మధుని వేదనలకు గురి చేయడం సమంజసం అవుతుందా? పూలలోని మకరందాన్ని త్రాగి జుమ్మని సవ్వడులు చేస్తున్నట్టి తుమ్మెదలు సంచరించే సుగంధభరితమైన పూల పొదల మధ్య నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకొని గౌరవంగా ఆదరిస్తావో లేదో చూడాలి. నాపై నీ స్నేహం, ప్రేమ ఎంత మాత్రము ఉన్నదో అప్పుడు నాకు స్పష్టముగా తెలుస్తుంది అని వరూదిని పలుకగా, అనుటయున్ ప్రవరుండిట్లను వనజేక్షణ ఇట్లు పలుక వరుసయే వ్రతులై దినములు గడపెడు విప్రులం జనునే కామింప మది విచారము వలదే వరూదిని మాటలకు ప్రవరుడు, ఓ పద్మముల వంటి కన్నులు కలదానా, ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతేనా? ఎంతో పవిత్రమైన నియమాలతో వ్రతాలను ఆచరిస్తూ రోజులను గడుపుతూ జీవించే విప్రులను కామించటం సమంజసమా? ఇది యుక్తము, ఇది అయుక్తము అన్న తేడాను గుర్తించగలిగే వివేకముతోడి విచక్షణ ఉండకూడదా? వేలిమియున్ సురార్చనయు విప్రసపర్యయున్ జిక్కే భుక్తికిన్ వేల నతిక్రమించే జననీ జనకుల్ కడు వృద్ధులాకట సోలుచున్ చింతతో ఎదురు సూచుచునుండుదు రాహితాగ్నినేందూలు సమస్త ధర్మములు దొయ్యలి నేడిలు చేరకుండిన అగ్ని కార్యాలు, దేవతలకు చేయునట్టి పూజలు, బ్రాహ్మణుల సేవలు ఇంకా చేయక మిగిలిపోయాయి. సమయం కూడా వేగంగా గడిచిపోతోంది. ఇంటి దగ్గర ఉన్న నా తల్లిదండ్రులు వృద్ధులు. వారు ఆకలితో నీరసించి అలమటిస్తూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను నిత్యము అగ్నిహోత్రుడిని. నేను ఇప్పుడు ఇంటికి చేరుకోకపోతే నేను చేయవలసినట్టి అన్ని ధర్మకార్యాలకు భంగం వాటిల్లుతుంది. నావుడు విన్నబాటు వదనంబున నించుకదో పల్కెనో భావజరూప ఇట్టి ఎల ప్రాయము వైదిక కర్మనిష్టలం బోవంగనింకా
భోగములన్ పొందుట ఎన్నడు యజ్ఞకోటులం పావనులౌటకు ఫలము మా కవుగిల్ల సుఖించుటే కదా. ఆ ప్రవరుని మాటలను విన్న వరూధిని కొంచెం సంకోచంతో ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఇలా పలికెను. ఓ మన్మదాకారుడా, ఈ యవ్వన దశలోనే నిరంతరము వైదిక కర్మలనే చేస్తూ రోజులు గడిపితే విషయ సుఖాలను అనుభవించే అవకాశం ఎప్పుడొస్తుంది? ఎన్నో యజ్ఞాలు చేసి పవిత్రులైన వారికి చివరికి లభించే ఫలితం మా కౌగిళ్లలో సుఖాన్ని పొందడమే కదా. సద్యో వినిర్భిన్న సారంగనాభిక హృతమై పిసాలించు మృగమదంబు కసటువో బీరెండ కరగి కర్రలనంటి గమగమ వలచు చొక్కపు జవాజీ పొరలెత్తి గన్నసారా తరువులంతను దాన తొరగిన పచ్చ కపురపు శిరము గొజ్జంగి పూపదల్ కురియంగన్ పటికంపు దొనల నిండిన ఎట్టి తుహిన జలము వివిధ కుసుమ కదంబంబు దివిజ తరిజ మృదుల వసన పలాస వామేయ రత్నభూషణంబులు గల విందు భోగ పరుండవై రమింపుముననున్ కూడి అనుదినంబు. ఓ విప్రశ్రేష్ఠుడా, తాజాగా కస్తూరి మృగం బొడ్డు నుండి సేకరించిన కస్తూరి ఇక్కడ ఉంది. మురికిని తొలగించేందుకు బీరెండలో కరిగించి కర్ర పుల్లలకు అంటించి సువాసనను వెదజల్లే జవాజి కూడా ఉంది. కర్పూర చెట్ల నుండి పొరలు విడిపోయి స్వయంగా రాలిన పచ్చ కర్పూరపు పొడి కూడా ఇక్కడ లభిస్తుంది. పన్నీటితోడి పువ్వులు విరజిమ్ముతూ స్ఫటిక శిలలపైనున్న దొనలలో నిండిపోయిన సువాసన గల పన్నీరు కూడా ఉంది. అంతేకాదు, అనేక రకాల పూలు, పండ్లు, కల్పవృక్షాల వల్ల లభించిన మెత్తని వస్త్రాలు, మద్యపానాలు, రత్నాలతో చేసిన ఆభరణాలు అన్నీ ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల భోగాలను ఆస్వాదించే వాడవై వీటిని అనుభవిస్తూ నిత్యం నాతో సుఖంగా కాలాన్ని గడుపుము. అందునకుంకొరయే వెన్నెలా గంధర్వాంగనల పొందు కాదని సంసారాందువునన్పడి ఎదగట దివాందము వెలుంగు కని గొందిన డంగిన భంగ్యా గుడ్డివానికి వెన్నెల వెలుగుతో ఎలాంటి ప్రయోజనం లేకపోవటంలా గంధర్వ స్త్రీల సాంగత్యాన్ని కూడా నీవు తిరస్కరిస్తూ సంసార రూపమైన లోతైన కూపంలో పడిపోతున్నావు. వెలుతురును చూసిన గుడ్లగూబ చీకటి గుహలోకి పారిపోవడం ఎలా ఉంటుందో అచ్చం అలాగే నీ ప్రవర్తన కనిపిస్తోంది. ఎన్ని భవంబులన్ కలుగు ఇక్షుశరాసన సాయక వ్యదా కిన్నత వాడి వత్తలై కేలన్ కపోలములూది చూపుల విన్నదనంబుతోపన్ కనువేదురునన్ పైగాలి సోకిన వెన్నవలన్ కరంగు నలివేనులన్ కౌగిట చేర్చు భాగ్యముల్
మన్మధుని బాణాల వేదనకు లోనై శరీరం వాడిపోయినట్లు నిస్సత్తువుగా మారి చెక్కిళ్లపై చేతులు ఆనించి దయనీయమైన చూపులతో ఎదుటివారిని చూసే జబరాన్లను ఒకసారి చూసినంతనే హృదయం కరిగి మెత్తబడుతుంది. అలాంటి సుందరాంగనలను తన కౌగిలిలోకి తీసుకొని ప్రేమగా ఆలింగనం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి సులభంగా దొరకదు. అది అనేక జన్మల పుణ్యఫలంతోనే లభించే అదృష్టం అని భావించాలి. అలాంటి భాగ్యం మనుష్యునికి ఎన్ని జన్మలు పుణ్యం చేసిన తరువాత కలుగుతుందో అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కుశలతయే వ్రతములనగు అశనాయా పీడ ఇంద్రియ నిరోధమున కృషుండవై ఆత్మనలంచుట సశరీర స్వర్గసుఖము సమకొనియుండ. ఓ విప్రకుమార, బాహ్యరూపమైన ఈ శరీరంతోనే స్వర్గ సుఖాలను ఇప్పుడే ఈ క్షణముననే అనుభవించగల అవకాశం ఉండగా ఉపవాసాలు మొదలుగా గల కఠినమైన ఆచారాలను పాటించి శరీరాన్ని క్షీణింపజేసి జీవాత్మను బాధ పెట్టడం సమంజసమా? అనినన్ ప్రవరుండు నీవన్న అర్థమెల్ల నిజము కాముకుండైన వానికి అకాముకుండిది గణించునే జలజాక్షి ఎరింగితేని నగర మార్గంబుం చూపి పుణ్యమునన్ పొంబు. అప్పుడు వరూదిని చెప్పిన ఆ మాటలను విని ప్రవరుడు ఇలా అన్నాడు: నీవు చెప్పిన ఈ మాటలు కామావేశంతో ఉన్న వారికి సరిపోతాయి, కానీ కామానికి లోబడని వాడు అలాంటి మాటలను పట్టించుకోడు. ఓ జలజనయన, నీకు తెలిసి ఉంటే మా ఊరికి వెళ్ళే దారిని చెప్పి పుణ్యమును సంపాదించు. బ్రాహ్మణుండింద్రియ వశగతి జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా జిహ్మగముల పాలైచెడు బ్రహ్మానందాది రాజ్య పదవీచ్యుతుండై బ్రాహ్మణుడు తన ఇంద్రియాల ప్రేరణలకు లోబడిపోయి ప్రవర్తిస్తే అతడు మన్మధుని ఆధీనంలో పడిపోతాడు. అలా కామ వికారాలకు లోనై జీవిస్తే అతడు పొందవలసిన ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అయిన బ్రహ్మానంద పదాన్ని కోల్పోతాడు. అంటే ఇంద్రియాలను నియంత్రించకుండా వాటి ప్రభావానికి లోనైతే మనిషి మన్మధుని వశమైపోయి పరమానందాన్ని ఇచ్చే బ్రహ్మానంద స్థితిని పొందే అవకాశాన్ని దూరం చేసుకుంటాడు. అందువల్ల బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ధర్మ మార్గంలో నడవాలి కదా. అనిన అత్తెరవ అక్కరకరి పలుకుల కులికి గరి గరిం కరవన్ కర కరించెరకు విలుకాడు పరంగించు విరిదమ్మి గొరకలు నెరకులన్ జురుకు చురుక్కునం కాడినన్ కడుం కెరలి పరిణత వివిధ విబుధ తరుజనిత మధుర మధుర సంబాను మదంబు అదటునం చిదిమిన ఎరుంగక మదన హరునైనన్ చెదురునం కదియ గమకించు తిబురునం కుమిరె ప్రాయంపు మదంబునను అనన్య కన్యా సామాన్య లావణ్య రేఖా మదంబునను ఒంటి పాటునం కంటికిం ప్రియుండై తంగేటి జుంటి చందంబునం గొంటుదనం బెరుంగక కురంగటనున్న అమ్మహీసురవర కుమారు తారుణ్య మౌగ్యంబులం చేసి తన వైదగ్యంబు మెరయన్ కలిగెనని పల్లవించు నుల్లంబు నుల్లాసనంబునం
గదురు మదంబునం ఓసరించక చెంచల దృగంచల ప్రబలతని ముఖాంబుజంబునం పొలయ వలయ మణిగణ ఛాయా కలాపంబులుప్పరం బెగయన్ కొప్పు చక్కంచెక్కుచు జక్కవ గిబ్బలుంబోని గబ్బి గుబ్బలం జొబ్బిల్లు కుంకుమ రసంబునం పంకిలంబులగు హారముక్త తారకంబుల నక కోరకంబులంగీరి తీరుబడం చేయుచున్ పతిత వనతరు కుసుమ కేసరంబులు రాల్చు నెపంబునన్ పయ్యద విదిల్చి చక్క సవరించుచు అంతంతం బొలయు చెలులం తలచూపక యుండం తత్తరంబునం చేసి బొమ ముడిపాటుతో మగిడి మగిడి చూచుచున్ చిడిముడిపాటు చూపుల అంకురించు జంకెనల వారించుచుంచేరి ఇట్లనియే. ప్రవరుడు చెప్పిన ఆ మాటలు విన్న వెంటనే వరూదిని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైనది. అప్పటికే మన్మధుడు నిరంతరం ప్రయోగిస్తున్న బాణాలు ఆమె హృదయాన్ని ప్రధాన ఆయువు పట్లను కుచ్చుకొని కామోద్రేకాన్ని కలిగిస్తున్నాయి. కల్పవృక్షాల నుండి పొందిన మధువును తాగిన మత్తులో ఉన్నట్లుగా ఆ ప్రేమోద్రేకంలో ఆమెకు ఏమీ సరిగా తెలియని స్థితి వచ్చినది. ఆ మదమత్తులో తాను శివుడినైనా అత్యంత నైపుణ్యంతో కలువగలననే గర్వభావం, తన మేనిలోని లావణ్యంపై వచ్చిన మదం కలిసి ఆమెను ఏదో విచిత్రమైన భావస్థితిలోకి నెట్టాయి. అలాంటి సమయంలో ఒంటరిగా తన కంటికి ప్రవరుడు తంగేటి జున్నులాగా ఎంతో మృదువుగా మధురంగా ఒక ప్రియుడిలాగా కనిపించాడు. ఆ యువ బ్రాహ్మణుని యవ్వన సౌందర్యాన్ని చూసి తన అందాన్ని మరింత మెరిపించాలని ఆమె మనస్సు తప్పించింది. అందుకే తన కళ్ళలోని కాంతిని అతనిపై ప్రసరింపజేస్తూ అతనిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆమె చేతులకు ఉన్న కంకణాల్లోని రత్నాల కాంతి మెరిసి చుట్టూరా ఉన్న అనంత ఆకాశం వరకు ప్రకాశిస్తోంది. తన జుట్టుముడిని సవరించుకోవడానికి చేతులు ఎత్తగా చక్రవాక పక్షుల్లా ఉన్న ఆమె స్తనాలపై ఉన్న కుంకుమ పూలరసంతో తడిసినట్లు కనిపించింది. మెడలో ఉన్న ముత్యాల హారంలోని ముత్యాలు ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. మొగ్గల్లాంటి తన గోళ్లతో జుట్టును గీకి సరిచేసుకుంటూ పుప్పొడిని దులిపే పేరుతో పైటను కొంచెం విదిల్చి తిరిగి అందంగా సవరించుకుంది. ఆమెతో పాటు అక్కడికి వచ్చిన తన చెలికత్తెలను తన తలను ఎక్కువగా పైకెత్తకుండా వారిని అక్కడ నుండి తొందరగా వెళ్ళమని సూచించినది. కనుబొమ్మలను కొంచెం చిట్లించి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూపులతోనే వారిని హెచ్చరించింది. ఆ తరువాత ఎట్టి జంకును లేక ధైర్యంగా కాస్త ముందుకు వచ్చి ప్రవరుని దగ్గరకు చేరి అతనితో ఇలా మాటలాడినది. ఎందేడెందము కందలించు రహిచే ఏకాగ్రత నిర్వృతిం చందుం కుంభగత ప్రదీప కలికా శ్రీతోపనెందెందు పోకెందే ఇంద్రియముల్ సుఖంబున్ కన్ను నాయింపే పరబ్రహ్మ మానందో బ్రహ్మ అటన్నా ప్రాజదువు అంతర్బుద్ధి నోహింపుమా. ఏ అంశంలో మనస్సు విస్తరించి పూర్తిగా లీనమైపోయి నిర్వాణ స్థితిని పొందుతుందో, ఏ దానిలో ఇంద్రియాలన్నీ కలిసి పరమ సుఖాన్ని అనుభవిస్తాయో ఆ అనుభూతిలో కలిగే ఆనందమే బ్రహ్మానందం. అప్పుడు మనసు కుండలో ఉంచిన దీపంలా ఎటువంటి చంచలత్వం లేకుండా స్థిరంగా నిలుస్తుంది. ఆనందమే బ్రహ్మ అని చెప్పే వేదవాక్యంలోని భావాన్ని మనసులో లోతుగా పరిశీలించాలి. అనుచున్ తన్నుడన్ పరుచు అయ్యమరకాంత తత్తరముంచూచి ఆత్మన తండు
తనకు సిగ్గు వెగటు నొపడమా నిస్పృహ తందెలుపు నొక్క చిరునవ్వు నవ్వి అయ్యు విదకనియే. అని ఆ విధంగా చెబుతూ తనను ఏదో ఒక విధంగా అంగీకరింపజేయ చూస్తున్న ఆ దేవకన్య యొక్క తత్తరపాటుతనాన్ని చూసినట్టి ప్రవరునికి సిగ్గును వెగటుతో కూడినట్టి ఏహ్యభావం కలుగగా తన నిరాసక్తతను తెలియపరచునట్టి ఒక్క చిరునవ్వును నవ్వి ఇలా పలికాడు. ఈ పాండిత్యము నీకుందక్క మరిగెందేన్ కంటిమే కామశాస్త్రోపాధ్యాయివి నా వచించతవు మేలోహో త్రయీ ధర్మముల్ పాపంబుల్ రతి పుణ్యమంచు ఇంకా ఏలా తర్కముల్ మోక్షలక్ష్మీ పద్యాగమ సూత్రపంక్తికి వ్యపో మీ సంప్రదాయార్థముల్. నీ వద్ద ఉన్నట్టి ఈ పాండిత్యము నీ దగ్గర తప్ప మరెక్కడనూ చూడలేదు, మరెవరి వద్దనూ కనిపించనూ లేదు. వేదత్రయంలో చెప్పిన ధర్మాలు పాపాలు, రతియే పుణ్యమని చెబుతూ కామశాస్త్రాన్ని బోధించే గురువులా మాట్లాడుతున్నావు. చాలా మంచిది. మోక్షాన్ని ప్రసాదించే వేదాంత సూత్రాలకు మీరు ఇస్తున్న అర్థాలు ఇవేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.